ఇందులో చేపల బేరం ఆడుతుంటారు అనమాట. గాయస్ మనమైతే ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాం. అంటే ఇక్కడ ఎటువంటి చేపలైనా కనిపిస్తూ ఉంటాయి, అమ్ముతూ ఉంటారు. కిందటి సంవత్సరం ఇక్కడ చిన్న బ్లాస్ట్ కూడా జరిగింది. దాని కారణంగా కూడా ఇక్కడే ఈ ఫిషింగ్ హార్బర్లో అనమాట ఇక్కడే జరిగింది ఈ బ్లాస్ట్ అనేది. ప్రజెంట్ మనం ఫోర్ట్కి అయితే వచ్చాం. ఈ ఫోర్ట్లో కూడా చాలా చేపలు కనిపిస్తాయి. ఈ చేపలు అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్గా. ఫిషింగ్ బోట్స్ చూడండి. గ్యాస్ అంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, అంటే ఫిషెస్ని పెద్ద కంపెనీలు ఫిషెస్ ఎక్కడ తీసుకొచ్చాయి తెలుసా? ఇక్కడే ఈ పోర్ట్ నుండి ఇదిగో ఇవంతా కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ నుంచి ఇక్కడ నుంచి వచ్చే బోట్ల నుంచి ఇక్కడ కంటైనర్స్ ద్వారా ఇక్కడ కొనుక్కొని అనమాట కంపెనీకి తీసుకెళ్తాయి. ఇవే కంటైనర్స్. ఈ ఏరియా అంతా మొత్తం ఫిషింగ్సే ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా బోట్ నుంచి పట్టుకొచ్చే, సముద్రంలో వెళ్ళి బోట్ నుంచి పట్టుకొచ్చే అనమాట ఇక్కడ అమ్ముతుంటారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి పెద్దగా ఎవరు ఇక్కడ చేపలు అనేది మార్కెట్ అనేది లేదు. ఇక్కడికి ఉన్నది ఇక్కడ చేపలు అనేది అమ్ముతున్నారు. వేలం పాట కూడా వేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ పెద్ద చేపలకి అయితే, చిన్న చేపలకైతే వేలం పాట అయ్యారేమో. ఇదే మొత్తం చేపల మార్కెట్. ఇక్కడ ఎండివి పచ్చివి పెద్ద అంతా చేపలంతా ఇక్కడే మార్కెటింగ్ చేస్తారు. ఇదే మొత్తం మార్కెట్. అండ్ ఇక్కడ పెద్ద చేపలు కూడా ఉన్నాయి. చూస్తే అయితే చాలా ఆశ్చర్యపడతారు. ఇదిగో చూడదు. చాలా రకాల చేపలు. చూసారుగా చాలా అంటే చాలా పెద్ద చేపలు ఉన్నాయి. అండ్ అక్కడ వరకు చూసుకుంటే లైవ్ ఫిష్ అండ్ కొన్ని చనిపోయినవన్నీ కొన్ని
వేలం పాట వేసుకుంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ చేపలు అనేవి అంతగా లేదు. పండగ సీజన్ కాబట్టి, సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి బోట్లన్నీ మొత్తం రోడ్డు మీదకే వస్తున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి కొంతమంది కావాల్సనుకుంటే కొనుక్కుంటున్నారు, లేకపోతే లేదు. అండ్ ఈ పాటకు వచ్చి ఎండు చేపలు అనమాట. ఇక మొత్తం చేపలు అనేది ఎండు పెట్టున్నారు. ఇవి ఎండు చేపలు. ఈ ఏరియా అంతా ఎండు చేపలు. ఆ ఏరియా అన్నమాట లైవ్ ఫిష్ చేపలు. లైవ్ అంటే బతికున్నవి. ఇవి కొన్ని బతుకున్నవి, కొన్ని బతికలేనివి అటు అమ్ముతున్నారు. ఆ సైడ్, ఈ సైడ్ ఏమో వచ్చి చనిపోయిన చేపలు అన్నమాట. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, పర్లేదు. ఇక్కడికి వచ్చినాక అండ్ చాలా అంటే చాలా రకాలుగా అయినటువంటి చేపలు అనేది ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కొన్ని ఇవి అవి కొంచెం సేమ్ ఒకేలా ఉన్నాయి చేపలు. అండ్ బోటు మీద కూడా ఎండబెట్టి ఉన్నారు. అండ్ ఇవి వెరైటీ చేపలు. ఇక్కడ కూడా కొన్ని ఎండబెట్టి ఉన్నట్టు ఉన్నారు. అండ్ ఇవి ఎండినట్టున్నాయి, అది మీద కప్పిస్తున్నట్టు ఉన్నారు. ఇవి రిబ్బన్ పీస్ అంటారు ఈ చేపలు. పాములా పొడవుగా ఉంటాయి. అండ్ నా బ్యాగ్ ఏమో వచ్చి ఫోర్ట్ అనమాట. అంటే కంటైనర్కి ఏదైనా దేశాలకి ఇక్కడ నుంచి షిప్ చేసేటప్పుడు ఆ పోర్ట్ ద్వారా అక్కడ కంటైనర్లో ఈ చేపలన్నీ వేసి ఈ కంటైనర్ ద్వారా కంటైనర్లో వేసినాక కంటైనర్ని అనమాట షిప్ వేరే దేశాలకి తీసుకెళ్ళి అమ్ముతుంటారు అనమాట. ఇలా ఇదిగో ఇదంతా మొత్తం బోట్ ఏరియా. అలాగే అలాగే. అలాగే ఈ బోట్లు ఏమొచ్చి మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్తారు. వెళ్ళి పెద్ద బోట్లు అనమాట ఇవి. అంటే పెద్ద చేపలు పట్టుకునే బోట్లు ఇవంతా. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా రవాణా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలకి అని అనుకున్నా, ఇదిగో ఇక్కడ నుంచి ట్రిప్ ప్లాన్ చేసుకొని మనం ముందుగానే బుకింగ్ చేసుకొని ఇలా వెళ్ళొచ్చు. ఈ బోట్ ఏమొచ్చి తయారు చేస్తున్నటువంటి బోట్. ఆ ఏరియాని మొత్తం పెద్ద కంటైనర్లు అక్కడే ఉంటాయి. ఆ కంటైనర్లు అనమాట షిప్పులు అయ్యేసరికి ఎక్కడికి ఎవరైనా ఏదైనా కావాలనుకుని షిప్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. ఈ ఏరియా అంతా కొంచెం చేపలు అనేది చాలా చీప్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎటు వెళ్ళిన చేపలు, ఎటు వెళ్ళినా నచ్చినటువంటి చేపలు నచ్చిన ప్రైస్కి మనం తీసుకోవచ్చు. అంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట చేపలు. ఇక్కడ మనం షాపుల్లో తీసుకుంటే ఇవి చాలా రేట్ ఎక్కువ, కానీ ఇక్కడ తీసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుంది అన్నమాట. అది కంటైనర్ మీద ఆల్రెడీ షిప్ చేస్తున్నారు చేపలు. ఓ
ఇవంతా చేపలు. ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చేపలు. ఇందులో చేపలు బేరం ఆడుతుంటారు అనమాట. ఒక 4 కేజీ ఉంటే బేరాలు ఆడుతుంటారు సార్.